హే హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేనైతే కనుక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయితే కనుక చేయబోతున్నానండి. ఎప్పటి నుంచో తెలుసా అసలు కామెంట్స్లో షాప్సీ వీడియో కూడా కావాలి, షాప్సీ వీడియో కూడా ఇవ్వండి, షాప్సీలో కూడా ప్రోడక్ట్స్ బాగున్నాయి, కొన్ని తెప్పించి అయితే కనుక లైక్ మీ రివ్యూ అయితే ఇస్తే బాగుంటుంది అనే కామెంట్స్ ఈ మధ్య కాలంలో ప్రతి వీడియో కింద అయితే కనుక ఖచ్చితంగా ఒక్కటన్నా పడుతుందండి. సో నేను ఆలోచించడం మొదలుపెట్టాను. సో షాప్సీ కూడా చూడాలనుకుంటున్నారు, మేబీ అట్లీస్ట్ వీక్లీలో అయితే కనుక 2 వీడియోల కింద ఖచ్చితంగా అయితే కనుక పడుతుందండి షాప్సీ అనేసి. సరే చూద్దామనేసి నేను కూడా షాప్సీ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసినటువంటి కొన్ని ప్రోడక్ట్స్ని మీ వరకు అయితే కనుక తీసుకొచ్చాను ఈ వీడియోలో షేర్ చేయడానికి. మెయిన్గా ఇవి మనకి కిచెన్ రిలేటెడ్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో మన ఫాలోవర్స్కి అయితే కనుక కొన్ని కొత్తవి షాప్సీ నుంచి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ అయితే కనుక ఈ వీడియోలో షేర్ చేయడానికి తీసుకొచ్చున్నాను. తప్పకుండా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అండ్ ఎలా నేను యూజ్ చేస్తాను అండ్ నేను ఎందుకు పర్చేస్ చేశాను అనేది కూడా మీకు చూపెడతాను. సో ఇదైతే కనుక మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. సో ఫ్రూట్ బాస్కెట్ ఐరన్ రిలేటెడ్లో అయితే కనుక వస్తుంది. చాలా గ్రిప్ గట్టిగా ఉంటుందన్నమాట. ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇదండి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్రూట్స్ పెట్టినప్పుడు కూడా సన్న పురుగులు రావడం కూడా మీకు అయితే కనుక తగ్గిపోతుంది అనమాట. ఇది కంప్లీట్గా లైక్ పెట్టిన తర్వాత లుక్ అనేది. అయితే నేనేం చేస్తున్నానంటే బనానాస్ అలాంటివి ఉంటే పెట్టేసుకుంటాను. సో దానివల్ల మెయిన్గా యాపిల్స్ అవన్నీ అంటే ఫ్రిడ్జ్లోనే పెడతాను. మెయిన్గా బనానా పెట్టలేం కదా, డైనింగ్ టేబుల్ మీద అయితే కనుక ఒక సైడ్లో నేను బనానాస్ పెట్టేస్తానండి. సో సన్న పురుగులు రాకుండా కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అండ్ కనపడుతూ కూడా ఉంటాయి. సో పిల్లలకి కనపడితే గుర్తు కూడా వస్తుంది, తీసుకుని తింటారు కూడా. సో దానికైతే ఇలా నేను ఒక ఫ్రూట్ బాస్కెట్ టైప్లో ఉన్నటువంటి ఈ డిజైన్ అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను. సో తప్పకుండా మీరు చూడొచ్చు. ఇది ఖచ్చితంగా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అఫోర్డబుల్ ప్రైస్లో అయితే కనుక మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చిందండి. ఇది కంప్లీట్గా లుక్ మనకి ఇట్లా వస్తుంది. దీనికనే కాదు, మీరు దీన్ని ఆనియన్కైనా పొటాటోస్ అలాంటి వాటికి కూడా మీరు వాడుకోవచ్చు. ఫ్రూట్ బాస్కెట్ అనే కాదు, ఇది మీకు ఆ పరంగా మల్టీ యూజ్ అవుతుందండి. సమ్టైమ్స్ నేను అసలు బనానాస్ ఏం లేనప్పుడు కూడా పొటాటోస్ అట్లాంటివి కూడా వేసి కిచెన్లో సైడ్లో కూడా పెట్టేసి వాడేస్తూ ఉంటాను అనమాట. ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే కనుక నేను ఇది ఒకటి తెప్పించానండి. ఎంత హెల్ప్ఫుల్ ప్రోడక్ట్, ఎంత క్వాలిటీ బాగుందంటే నిజంగా చెప్తున్నాను కదా, మనీ వర్త్ సూపర్ డూపర్ ప్రోడక్ట్ అంటే కనుక ఇది ఒకటి వచ్చేస్తుందండి. దీంట్లో డిఫరెంట్ షేప్స్లో అయితే కనుక చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను ఈ టైప్ తీసుకున్నానండి. ఇదేంటంటే దీంట్లో మనం రైస్ అనేది పోసుకుంటాం అనమాట. మీకు కనపడుతుందనే అనుకుంటున్నాను నేనైతే. ఇవి చూడొచ్చు, మొత్తం అంతా కూడా 10 kgs పడతాయండి దీంట్లో రైస్ అనేది. అంతకన్నా ఎక్కువ అయితే పట్టదు. దీని క్వాంటిటీ 10 kgs. మేము 10 kgs కొనుక్కుంటాం, అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాం కావాలంటే. ఇదివరకు ఇట్లాగా డబ్బాల నిండా పోసేసి స్టోర్ చేసుకునేది ఇప్పుడు ఎవ్వరూ చేయట్లేదు, అంత ప్లేస్లు కూడా ఉండట్లేదు. సో మాకైతే కనుక సరిపోతుంది. ఇది చాలా కంఫర్ట్గా ఉంది. నేను రీసెంట్గా దీన్ని వాడి చూసిన తర్వాత ఇస్తున్నటువంటి రివ్యూ కాబట్టి తప్పకుండా కొంచెం రైస్ కొనుక్కునే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ఇదివరకు ఇట్లాగా పెట్టేసుకున్నా కానీ పురుగులు వచ్చేస్తున్నాయి. సో మళ్ళీ వాటిని సెట్ చేయాల్సిందే, అది గిల్తోనే అన్నం తినాల్సిందే. కాబట్టి ఎవరికి వాళ్ళు ఫ్రెష్గానే తెచ్చుకుంటున్నారు, కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి మీకు పెద్ద డబ్బాలలో అంతంత ప్లేస్లు కూడా అవసరం లేదు. ఇది పెట్టుకున్నారంటే కనుక ఇలా ఇక్కడ ఒక బటన్ ఉంది చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఈ బౌల్ కూడా మనకి దీనమ్మటానే వచ్చేస్తుంది. ఇలా మీకు ఎన్ని కావాలి, లైక్ ఇక్కడ మీకు మెజర్ కూడా ఉంటుందండి. ఇక్కడ మీకు 100 ml, 200 ml, 300 ml, 400 ml, 500 ml ఇట్లా ఉంటాయి. మీరు ½ kg, పావు kg ప్రకారంగా మీకు 1 or 2 times చూస్తే అర్థమైపోతుంది మనం ఎంత బియ్యం తీస్తున్నాము అనేది అయితే కనుక. సో మనం ఇట్లా ఈజీగా మనకి ఎన్ని కావాలో అన్న అయితే కనుక తీసుకోవచ్చు. పోసుకునేటప్పుడు కూడా మేము ఈ మూత మొత్తం తీసేస్తాము, బియ్యం మొత్తం పోసేస్తాము. అయిపోయేది కూడా మనకి ఇక్కడ నుంచి కనబడుతూ ఉంటుందండి. దీనిలో నుండి మన బియ్యం అయిపోతున్నది కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి తెప్పించుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఈజీ స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుందండి. అసలు ఇట్లా అంటే నిండిపోతుంది అంతే. చాలా బాగుందండి, హై క్వాలిటీలో వచ్చింది. హైలీ రికమెండెడ్ పీస్. మీకు ఇది రైస్ స్టోరేజ్ బాక్స్ అనమాట. నాకైతే నచ్చింది. నేను తెప్పించి నేను వాడిన తర్వాత మీకు ఇస్తున్నటువంటి రివ్యూ కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే హైలీ రికమెండెడ్. లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి. కొంచెం రేట్ పెట్టాలి దీనికి, బట్ ఇది వర్త్ ఇట్ దానికైతే కనుక, అందులో ఏం డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ అయితే కనుక స్పైసెస్ బాక్స్ అండి. ఇప్పుడు కొత్తగా కాదు, ఎప్పటి నుండో కనపడుతున్నాయి యాక్చువల్గా. ఇదైతే నేను ఎందుకు తెప్పించానంటే, నేను ఇంతకుముందు స్టీల్ది కూడా చూపించాను, బ్రాస్ ఐటమ్ కూడా మన వీడియోలలో చాలా కూడా నేను మీకు షేర్ చేస్తూనే వచ్చానండి. వుడెన్ది కూడా నాకు మనసు ఉండే ఒకసారి తెప్పిద్దాము, ఎలా ఉంటుందో చూద్దాము అనేసి. అండ్ సరే చూద్దామని నేను ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇవన్నీ కూడా ఇలా మనకి సింగిల్ బాక్సెస్ లాగా అన్నీ ఇట్లా ఓపెన్ అయిపోతాయి.
సో మీరైతే కనుక పెట్టుకోవచ్చు స్పైసెస్ బాక్స్ లాగా, మీకు కావాల్సింది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి వేసుకోవచ్చు. సో మీరు కిచెన్లో అనుకుంటే కనుక లైక్ ఉప్పు, కారము, సాల్ట్, పసుపు ఇట్లా రోజువారీ మసాలా పొడి, సాంబార్ పొడి ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక స్పైసెస్ కంప్లీట్ మసాలా దినుసులాగా వాడాలంటే ఎలాచి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇట్లా ఈ సోంపు ఈ వీటితో అయితే కనుక దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. వుడెన్ స్పూన్తో వచ్చేసింది, ట్రాన్స్పరెంట్గా అయితే కనుక ఉండేదానికి. పైన కూడా లిడ్ మనకి ఇట్లాగా గ్లాస్ అయితే కనుక ఇచ్చారండి. కొంచెం హెవీ సాలిడ్గానే వచ్చింది. కంప్లీట్ అయితే కనుక లాక్ సిస్టమ్తో మనకి ఇలా ఇచ్చేసారండి. అసలు ప్యాకింగ్ వచ్చిందండి, వారెవ్వా ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చారంటే ఈ గ్లాస్ అనేది పగిలిపోకుండా, చెక్కు చెదరకుండా చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్లో అయితే కనుక దీన్ని పంపించారండి. హైలీ రికమెండెడ్. ఇది నిజంగా చాలా మంచి పీస్. ఇది కూడా మీరు చూడండి, నచ్చింది అనుకుంటే దాని లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఒకసారి చెక్అవుట్. నెక్స్ట్ ఇది ఉంది కదా అండి, ఇదేంటంటే డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి, చేతులు కాలకుండా ఉండడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను తెప్పించుకున్నాను, వాడతాను. వాడి ఖచ్చితంగా కూడా నేను చెప్తాను దీని రివ్యూ. ఇదేంటంటేనండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్నిటిని మనకి దేవడానికి రావు. మెయిన్గా అటుకులు లేకపోతే మనకి కార్న్ చిప్స్ చేస్తూ ఉంటాం కదా, అట్లాంటివి మనం నార్మల్ దాంతో జాలితో చేస్తున్నప్పుడు కొన్ని చిల్లుల్లోంచి వెళ్ళిపోయి అలాగే ఆయిల్లో ఉండిపోతాయి. అవి ఎంత చేసినా పైకి రావండి. సో అలాంటి వాటికి, లేకపోతే పొటాటో చిప్స్, లేకపోతే ఇంకేదైనా ఫ్రైడ్ ఐటమ్ ఉంటుంది కదా, ఆయిల్లో ఇలా పెట్టేసుకున్నామంటే కనుక అవి బుస్మని పొంగుతాయి. ఇందులోనే ఉంటాయండి, దేవాల్సిన అట్లా అవసరం ఉండదు. జస్ట్ మీకు రాగానే అవి ఫ్రై అయిపోగానే ఇట్లా లేపారంటే కనుక దీనిలోనే ఉంటాయి, తీసుకుని వేసేసుకోవచ్చు. మళ్ళీ ఏదైతే ఉంటుందో ఆ అటుకులు కానీ లైక్ ద టైప్ ఆఫ్ స్మాల్ ఐటమ్స్ ఉంటాయి కదా, చిప్స్ కానీ దీంట్లో వేయాలి. మళ్ళీ ఆయిల్లో కనుక ఇట్లా కొంచెం డిప్ చేసి పెట్టామంటే పస్సుమని ఇట్లా పైకి పొంగుతాయి. దెన్ మనం కొంచెం నూనె అలా తీసేసుకుని మళ్ళీ మనం చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. సో డీప్ ఫ్రైస్కి మెయిన్గా ఇట్లా దేవకుండా ఉండడానికి ఈ స్టీల్ అయితే తీసుకున్నానండి. అసలు మెటీరియల్ క్వాలిటీ సూపర్ సాలిడ్ అయితే వచ్చింది. చేతులు కాలుకోకుండా మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ మనకి లాంగ్ డిస్టెన్స్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనం పట్టుకోవచ్చు. స్టీల్ ఐటమ్ ఉంది, నూనెలో ఎంత హీట్ చేసినా కానీ మనకి ప్రాబ్లం లేదు. సో కాబట్టి ఇది కూడా జాలి కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది మీ కిచెన్లోకి. ఒకవేళ మీరు డీప్ ఫ్రైస్ అట్లాంటివి చేసుకుంటారు, పిల్లలకి చేసి పెడతారు అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ సూపర్ హైలైట్ ఉంది. పీస్ అయితే మాత్రం తప్పకుండా ఉపయోగపడుతుంది. మనకు తెలియదా చెప్పండి, కిచెన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఇది తప్పకుండా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి, అందులో ఏం డౌట్ లేదు. నేను వాడి రివ్యూ కూడా చెప్పే అవసరం లేదు. మెయిన్గా చిన్న ఐటమ్స్ని వేపడానికి ఇది పర్ఫెక్ట్ అంతే. ఇంకా రీసెంట్గా నా సిజర్ ఎక్కువ పెద్దగా వాడను కదా అండి నేను, మెయిన్గా ఏంటంటే దాని షార్ప్నెస్ పోయిందండి. రీసెంట్గా నేనేం చేశానంటే మనకు ఇళ్ళంటే ఇట్లా వస్తుంటే షార్ప్నెస్ చేయడానికని ఇచ్చాను. ఆయన పెట్టినప్పుడు బాగానే అనిపించింది. ఆయన తెల్లంగానే ఏదో ప్రోడక్ట్ కట్ చేద్దామని చెప్పి ఇట్లా తీస్తే ఉన్నది కాస్త ఊడింది. అసలు ఏం కట్ అవ్వట్లేదు అనమాట. అసలు అనవసరంగా చేయించానేమో అనిపించింది దానితోని. సో ఇక అసలు నాకు అది పనికిరాదనమాట. సో సరేలే అని చెప్పేసి నేను ఈ సిజర్ అయితే ఆర్డర్ పెట్టానండి. సో ఇది మామూలుగా తెలుసు కదా, ఇక్కడైతే కనుక బ్రాస్ రిలేటెడ్లో వస్తుంది. సో నాకేంటంటే ఎప్పుడైనా కట్ చేయాలనిపిస్తే అవసరానికి అసలు అవి యూజ్ రావు. సో ఆ రోజు నాకు చాలా కష్టమైంది. సో నేనైతే ఇది ఒక సిజర్ ఆర్డర్ ప్లేస్ చేశానండి. చాలా పర్ఫెక్ట్ ప్యాకింగ్లో అయితే కనుక నాకు ఈ విధంగా డెలివరీ అయింది. ఎవరికైనా సిజర్స్ కనుక బడ్జెట్ రేంజ్లో కావాలనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బ్రాండెడ్ ఉషా సిజర్స్ నుంచి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనకి షాప్సీలో వచ్చేసి. అండ్ బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. 305 రూపీస్ ఆ 320 రూపీస్ పడిందండి సిజర్. ఉషా సిజర్ అంటే మనం ట్రస్ట్ చేస్తాము అండ్ నమ్మకం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ షాప్సీ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళ యాప్ అండి, కాబట్టి మనకి ప్రోడక్ట్ పైన వచ్చేటువంటి కవర్స్ కూడా ఫ్లిప్కార్ట్ ట్యాగ్తోనే వచ్చేస్తున్నాయి. సో ట్రస్టెడ్ ఉంటుంది, ఏం భయం లేదు. సో యాప్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా మీరు ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. నో రిస్క్, హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. నేను మంచి క్వాలిటీ ఐటమ్సే షేర్ చేస్తున్నాను. ఇది ఒకటి అయితే కనుక చూడొచ్చు మీరు. ఈ ఐటమ్ కూడా ఎంత బాగుంది, ఎంత యూస్ఫుల్ అని అయితే కనుక నేను షేర్ చేస్తానండి. ఇది గ్లాస్ శబ్దం వినపడుతుంది కదా అండి. సో ఇది ఆయిల్ కంటైనర్ లాగా నేను తీసుకున్నాను. ఇదేంటంటే ప్లాస్టిక్ అంటే మనం ఇంకా భయపడాలి. మెయిన్గా మనం దీన్ని స్టవ్ దగ్గర యూజ్ చేస్తాం, మెల్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు హీట్ ప్రొటెక్షన్ కూడా వస్తున్నాయి. బట్ ఇదైతే కనుక నేను సిలికాన్ బ్రష్తో తీసుకున్నానండి. ఇది నీట్ కవర్, నీట్ ప్యాకేజ్లో వచ్చింది. ఇప్పుడే మీ ముందైతే కనుక నేను ఈ జార్ని కూడా బయటకు తీసాను. మెయిన్గా ఇక్కడ చూడండి,
ఏదైనా చపాతీస్ మీదకి అప్లై చేయాలన్నా, దోశ మీదకి అప్లై చేయాలన్నా, లేకపోతే రోటీస్ అయిపోయిన తర్వాత ఘీ అప్లై చేయాలన్నా కానీ చాలా ఈజీగా అయితే కనుక పెట్టుకుని నీట్గా అయితే కనుక ఇట్లా మనం రాసేసుకోవచ్చు. పోసేసుకునేదానికన్నా మనకి లిమిట్ తెలుస్తుంది దీంట్లోని. సో ఇది సిలికాన్ బ్రష్, హీట్ మీద ఉన్నా కానీ వాడేసుకోవచ్చు అనమాట. కంఫర్ట్గా ఉందండి. ఇక్కడ కూడా మంచి లిడ్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చింది. దీనిలో పోసేసుకుని ఇలా పెట్టేసుకుంటాం. చూడండి ఎంత టైట్ అయిపోయిందంటే పర్ఫెక్ట్. అస్సలు ఏది లీక్ కూడా కాదు, లీక్ ప్రూఫ్ ఉంది. గ్లాస్ సిలికాన్ బ్రష్ వస్తుంది కాబట్టి హీట్ కూడా మనకి ఆగుతుంది కాబట్టి సో మీరు డిప్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుందండి ఇదైతే కనుక. సో దీనికోసం ఇది ఒక ప్రోడక్ట్ ఒకటి తీసుకున్నాను. వాష్ చేసుకోవచ్చు ఈజీగానే మనకి. కాబట్టి ఇది కూడా హైలీ రికమెండెడ్ కిచెన్ ప్రోడక్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. నైస్ ప్రోడక్ట్ ఇది కూడా. ఇవాళ నేను చూపించేవన్నీ కూడా మీకు తెలుస్తుంది కదా, మంచి కలెక్షనే తీసుకొచ్చాను మన కిచెన్ రిలేటెడ్లో. మంచి ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక యూజ్ఫుల్ ఐటమ్ అండి. ఇది చూస్తే మాత్రం అసలు ఆర్డర్ పెట్టకుండా ఉండరు. ఎంత బాగుందో, చాలా చాలా యూజ్ఫుల్. ఇది యాక్చువల్గా నేను ఏమనుకున్నాను తెలుసా, దీపావళిగా తీసుకుని ఉండాల్సిందని. బట్ కొంచెం లేట్ అయినా కానీ ఫైనల్గా అయితే కనుక తెప్పించాను అనమాట. దీన్ని నేను ఎక్కడ చూసానో కూడా చెప్తానండి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు ఒక అబ్బాయి లైన్లో ఒక 7-8 స్టెప్స్ మెట్లమ్మట మన కర్పూరం ఇవి ఉంటాయి కదా అండి, అవి పెడుతున్నారు. ఆయన మొక్క అనుకుంటా కర్పూరం వెలిగించుకోవాలనేసి. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మొక్కుకుంటాం కదా స్వామివారికి. అప్పుడు ఏంటంటే కర్పూరం బెళ్ళాలు పెట్టిన తర్వాత వీటిని ఇలా, ఫ్యాన్ ఉందండి నాకు 1లో, అందుకని కొంచెం రెపరెపలాడుతూ ఉంది. పర్ఫెక్ట్గా అండి పెట్టుకుంటా వెళ్తున్నాడు చక్కగా. మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక 7 మెట్లకి మళ్ళీ కర్పూరం పెడుతున్నాడు. మళ్ళీ అయితే కనుక గన్ లాగా వస్తుంది కదా, సో సింపుల్గా అయితే కనుక ఇట్లా ఆన్ చేస్తున్నాడు. మళ్ళీ అలా పెట్టుకుంటా వెళ్తున్నాడు. అగ్గి పెట్టి గీయాలంటే ఆరుతుంది, క్యాండిల్ ఒక్కొక్కసారి ఉంటుంది, ఉండదు. మళ్ళీ అయిపోయిందంటే కనుక మళ్ళీ వెలిగించుకుంటూ రావాలి. ఇదేంటంటేనండి వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్ యాక్చువల్గా. ఇది కూడా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా యూస్ఫుల్. మెయిన్గా పిల్లలు చేతులు కాల్చుకోరు, స్టవ్ దగ్గర యూజ్ వస్తుంది. దీపావళి అప్పుడు ఒత్తులు వెలిగించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా అన్నిటికీ కూడా మనకి ఇది చాలా బాగుంటుందని నేను దీన్ని పర్చేస్ చేశానండి. దీని లోపల గ్యాస్ ఉంటుందన్నమాట. సో మనకి ఇది హెల్ప్ అయ్యే ప్రోడక్ట్. ఎన్నిసార్లు వేసినా కానీ ఇంతే ఉందండి. అండ్ మా ఫ్రెండ్ కూడా ఒక చెప్పారనమాట, ఇది చాలా మంచి లైఫ్ ఉంటుంది, గ్యాస్ లైటర్. సో ఇక్కడ ఉందనమాట, దీని మీద రివ్యూ అంతా కూడా రాసుంది. సో నైస్ ప్రోడక్ట్ యాక్చువల్గా. నాకు ఇది బాగా నచ్చింది. దీని క్వాలిటీ వైజ్గా అయితే కనుక ఛార్జింగ్ అవసరం లేదు, తర్వాత చేతులు కాలుతాయన్న భయం లేదు, పిల్లలు కాల్చుకుంటారన్న భయం లేదు, అగ్గిపెట్టి అయిపోయిందన్న భయం అస్సలే అవసరం లేదు. ఈజీగా అయితే కనుక మనం ఇలా ఎలిట్ చేసుకోవచ్చండి. నైస్ క్వాలిటీ, నైస్ ప్రోడక్ట్, వెరీ హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ ఇది మనకి. సూపర్ ఉంది చూడండి, ఎంత ఈజీగా అయితే కనుక వచ్చేస్తుంది అనేసి. సో చాలా బాగుంది. ఇలా మెయిన్ ఫ్యాన్ తిరుగుతుందండి నాకు, అందుకోసం మీకు స్కిప్ అవుతుంది అది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక యూజ్ఫుల్, ఒక్క దాన్ని మించి ఒకటి ఉండబోతున్నాయి అనమాట. ఐటమ్ చూపిస్తాను, మీ మనసుని ఖచ్చితంగా ఇది కూడా దోచేస్తుందండి. బ్రాస్లో మంచి హై క్వాలిటీలో అయితే కనుక వచ్చినటువంటి ఈ మురుగుల మిషన్ అయితే కనుక ఇంకా బాగుంది. ఎప్పుడైనా కానీ మీరు వాడుకోవచ్చు. స్ప్రింగ్ సిస్టమ్తో అయితే కనుక ఇది వచ్చిందండి. క్వాలిటీ సూపర్. చూడండి, ఇది లోపల పార్ట్ చాలా బాగుందండి. గిఫ్టింగ్ ఎవరికైనా ఇవ్వాలన్నా కానీ తప్పకుండా ఇవ్వచ్చు. మీకై మీరు తీసుకోవాలనుకున్నా కానీ తీసుకోవచ్చు అండి. ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను యాక్చువల్గా. ఇది కూడా మంచి బాక్స్లో నీట్గా వచ్చింది. ఇది కింద పార్ట్ మర్ర అంటాం కదా, అదనమాట. ప్లేట్స్ అయితే దీంట్లో వచ్చినటువంటివి. ఇవి మీకు ఏ పిండి కలుపుకున్న తర్వాత మీరే చేసుకోవాలనుకుంటారో దాన్ని బట్టి మీరైతే కనుక చేసుకోవచ్చు. 2-3 హోల్స్తో మురుకులు లాంటిది చేసుకోవడానికి ఇట్లాగా. ఇది సన్న గొట్టాలండి, రెగ్యులర్గా వాడేది. ఇది గట్టి పొడి వేస్తాం కదా బియ్య పిండితో, ఇది ఇంకా కూడా సన్న జాలి అనమాట, బాగా సన్నగా వస్తాయి దీంతో. ఇలా 7 ప్లేట్ల వరకు అయితే కనుక దీనిలో వచ్చాయి. మీకు కావాల్సిన ప్లేట్ పెట్టుకుని మీరైతే కనుక వీటిని చక్కగా వేసుకోవచ్చు. సో మంచి బ్రాస్ ఐటమ్, సాలిడ్ ఐటమ్ అయితే కనుక దీంతో పాటు వచ్చింది మనకి. అండ్ ఇది కూడా సాలిడ్ ఉందండి, చాలా ఈజీగా. ఆఖరికి నొక్కడం రాని వాళ్ళు కూడా ఈజీగా అయితే కనుక దీన్ని మీరు వేసేసుకోవచ్చు. పిండి లోపల పెట్టిన తర్వాత అండి జస్ట్ ఇది ఉంది కదా, ఇట్లా తిప్పారంటే కనుక ఇలా తిప్పుతూ పోతే మీకు టైట్ అవుతూ వస్తుంది. కింద నుంచి అయితే కనుక ఇది పడుతూ వెళ్తుంది అనమాట. సో అందరికీ హెల్ప్ అయ్యేటువంటి కిచెన్ ప్రోడక్ట్. అందరు ఆడవాళ్ళకి కూడా ప్రతి ఇంట్లో యూజ్ వస్తుందని. ఆడవాళ్ళకి ఏంటి, ప్రతి ఇంట్లో కూడా మీకు యూజ్ అయ్యేటువంటి ఐటమ్ అనమాట. క్వాలిటీ చాలా బాగుందండి. ఇది ఒక యూజ్ఫుల్ ఐటమ్ తెప్పించాను. ఇంకొక యూజ్ఫుల్ ఐటమ్ ఇది కూడా నేను నా కోసమే తీసుకున్నానండి. ఇది హాకిన్స్ వాళ్ళది.
సో దీనికి ఒక బుక్ వచ్చింది, హాకెన్స్ ప్యాకింగ్లోనే వచ్చింది. నేను అన్నీ తీసి పక్కన పెట్టానండి. ఇక్కడ చూడండి, హాకిన్స్ కనపడుతుందనే అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం అయితే చూపించడానికే. అండ్ క్వాలిటీ సూపర్, చెప్పాలా చెప్పండి. ఇది ట్రిపుల్ లేయర్ స్టీల్తో వచ్చిందండి. మెయిన్గా అయితే కనుక కూరలు అనేది మాడిపోకుండా ఉంటాయి. అల్యూమినియం అవాయిడ్ చేసేవారికి, నాన్ స్టిక్ అవాయిడ్ చేసేవారికి కూడా, మనకి అవాయిడ్ చేసేవి స్టీల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. నేను అల్యూమినియం నాన్ స్టిక్ మ్యాక్సిమం తీసేసాను, 80% తీసేసానండి. ఆల్రెడీ నేను ఒకటి వీటిని అయితే కనుక మార్చేసుకుంటూ వస్తున్నాను. ఆల్రెడీ నేను ఫస్ట్ షాపింగ్ వచ్చేసి ఆగ్రోమెక్లో చేశాను. సో అప్పుడైతే కనుక నేను ఇలాంటివే మారుస్తూ వెళ్ళాను అనమాట. ఆ రోజు నా బిల్ 12,000 అయిందండి. ఫస్ట్ ట్రిప్ నేను తీసుకున్నది. అన్నం బౌల్స్లో 2 తీసుకున్నాను, స్టీల్ దాంట్లోనే, కడాయి దాంట్లోనే 2 సైజ్ వైజ్గా తీసుకున్నాను. ఇలాంటిదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పీస్, కాకపోతే ఇంకొంచెం చిన్న సైజు అదొకటి తీసుకున్నాను, చిన్న బౌల్ టైప్లో. ఆ రోజు నా అంతే విత్ లిడ్స్తో 12,000 సంథింగ్ ఇంకేబోనే వచ్చిందనమాట. తర్వాత శివ్ హ్యాపీ హోమ్ వరల్డ్లోకి వెళ్ళాను. అక్కడ కూడా నా బిల్ 9,000 వరకు అయింది. ఒక్కొక్కటి చిన్న బౌల్స్ నాకు అవసరమయ్యే దాని ప్రకారంగా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా మేడ్ రానప్పుడు కానీ, డిష్ వాషర్లో పెట్టినప్పుడు కానీ నాకు ఇంకొక 1 or 2 ఐటమ్స్ తక్కువ పడుతున్నాయి. దేనికి? కర్రీ కోసం. మెయిన్గా 2 పూట్ల కుక్ చేస్తూ ఉంటాము, 2 రకాల కర్రీస్ చేసినప్పుడు మెయిన్గా నాకు సరిపోవట్లేదు. అండ్ కొంచెమే రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా అవి కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తున్నాయి. ఎప్పుడైనా మార్నింగ్ అన్నం మిగిలింది, సాయంత్రం నాకు ఒక 1.5 టీ గ్లాసెస్ సరిపోద్ది అనుకున్నప్పుడు చాయిస్ లేకుండా అయిపోయింది. చిన్నది నాకు అల్యూమినియంది ఉందండి, అది నేను పప్పు కూడా తాలింపు చేస్తూ ఉంటాను దాంట్లో. సో దానిలో కుక్ చేయాల్సి వస్తుంది. మనసు అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, చేంజ్ చేద్దామని. సో నేను ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనేసి నాకు కర్రీ కోసం ఇది ఒక బౌల్ ప్లేస్ చేశానండి. అసలు వచ్చింది సూపర్ సాలిడ్ ఐటమ్ అండి. కర్రీస్ బాగా వస్తున్నాయి, అన్నం కూడా బాగా అవుతుంది, అస్సలు అడుగంటో తొందరగా. ఒక నిమిషం మనం మర్చిపోయినా కానీ టూ గుడ్ అండి. సో నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ వైజ్గా నాకున్న పాత్రలు అవే కాబట్టి నాకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే దీంట్లో మైనస్ ఏంటంటే ఇది డిష్ వాషర్లో వేయలేము గిన్ని. సో దాన్ని బట్టి మనమే కడుక్కోవాల్సి ఉంటుంది. సో డిష్ వాషర్ ప్రూఫ్ ఉంటే ఇంకా బాగుండేది. సో దాంట్లో ఎప్పుడైనా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసేసుకున్నా కానీ, బట్ లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. నేను బుక్లో ఆల్రెడీ చదివేసుకున్నాను దీని గురించి. సో ఇది చూడాలి, ఇక నేనే వాష్ చేసుకునేది ఉంటే పెట్టుకోవాలన్నమాట. ఇది మన లాస్ట్ ఐటమ్. ఎలా అనిపించాయి కలెక్షన్స్? ఒక ఈజీగా 3 కేజీల వరకు ఉంటుందండి. 2 కేజీలన్నర పక్కా ఉంటుంది, ఏ డౌట్ లేదు. కొడితే కింద పడితే కాలు మీద పడితే ఇంక అంతే సంగతి, ప్రాణం లేచిపోతుంది దీంతో. అంత గట్టిగా ఉందండి. ఇప్పుడు దాకా మోస్తే నాకు ఇక్కడ నొప్పి కూడా వస్తుంది, అంత సాలిడ్ మెటీరియల్. బట్ కుకింగ్కి చాలా బాగుంటాయి. ఇది మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. షాప్సీ నుంచి నేను చేసినటువంటి ఫస్ట్ షాపింగ్ వీడియో. నా శారీ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను మీషో నుంచి తీసుకున్న శారీ ఇది. సో మరో కలెక్షన్స్లో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.